రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనుస్థావరాలపై క్షిపణుల వర్షం కురిపిస్తున్నటువంటి ఇజ్రాయిల్ ఆ దేశ బ్యాంకింగ్ వ్యవస్థపై కూడా దెబ్బపడేటట్లుగా కనిపిస్తోంది. రైట్ మనం దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఇప్పుడు ఇరాన్ బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి సైబర్ అటాక్స్ జరుగుతున్నాయని ప్రస్తుతం మనకి సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏటీఎం దగ్గర నిల్చోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి చూసుకుంటే సైబర్ యొక్క యుద్ధమే నడుస్తోందని చెప్పొచ్చు. ఇరాన్ సైన్యానికి డబ్బులు అందకుండా ఒకవైపు స్కెచ్ వేస్తోంది ఇజ్రాయెల్. ఈ అటాక్ ను సమర్థవంతంగా క్రాక్ చేసినట్లు ఇరాన్ ప్రకటిస్తోంది. అయితే దానికి సంబంధించి మనం విజువల్స్ చూస్తున్నాం. ఏటీఎం ముందు ఇరాన్ వాసులందరూ కూడా నించొని వెయిట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అక్కడి బ్యాంకులపై సైబర్ దాడులకు పాల్పడుతోంది. దీంతో వినియోగదారుల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇరాన్లో అతిపెద్ద బ్యాంక్ సెఫా బ్యాంక్ పై దానికి సంబంధించినటువంటి విజువల్స్ లో మనకు కనిపిస్తోంది. ఇజ్రాయెల్ హ్యాకర్లు సైబర్ దాడికి పాల్పడినట్లు అక్కడి మీడియా వెబ్సైట్లలో కూడా కథనాలు వెలువడుతూ ఉన్నాయి. ఆ బ్యాంక్ కస్టమర్లు ఏటీఎంల నుంచి నగదు తీసుకునేటందుకు వీలు పడటం లేదని చెప్పాలి. అయితే ఇరాన్లోని పలు గ్యాస్ స్టేషన్లకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు సెఫా బ్యాంక్ ద్వారానే జరుగుతూ ఉంటాయి మొత్తానికి అక్కడ చూస్తుంటే. అయితే దీనిపై సైబర్ దాడికి పాల్పడితే కనుక దాని ప్రభావం గ్యాస్ స్టేషన్ల ద్వారా నిర్వహణ పైన పడుతుందని అక్కడి అధికారులు ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి మాట. అప్రమత్తమైనటువంటి సాంకేతిక నిపుణులు ఎప్పటికప్పుడు అక్కడ అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నట్లు అక్కడ మీడియా పేర్కొంది. అయితే మరోవైపు తాజా పరిస్థితులపై ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ అధికార ప్రతినిధి కూడా స్పందించడం జరిగింది. బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి ఇబ్బందులు లేవని సజావుగా సాగుతున్నట్లు చెప్పారు. అయితే ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి వైమానిక దాడుల నేపథ్యంలో ఇది 8వ రోజు అని చెప్పొచ్చు. అయితే అనుస్థావరాలు కీలక ప్రాంతాలే లక్ష్యంగా మరోసారి విరుచుకుపడుతూ ఉంది. అయితే పశ్చిమ ఇరాన్ ప్రాంతంలో ఫైటర్ జెట్ల బాంబుల మూత మోగిస్తుంది. ఒకవైపు ఇరాన్ శాంతి ఒప్పందం కుదుర్చుకునే క్రమంలో ఉన్నటువంటి నేపథ్యంలో అటువంటి ప్రయత్నాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇదివరకు మనం చూసాం 2 JJ-31, JJ-32, JJ-33 విమానాలు ఒమన్కి చేరుకున్నటువంటి సిచ్యువేషన్. అధికారులతో దౌత్య చర్యలు ఏర్పరచుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాం ఇరాన్కి సంబంధించినటువంటి బ్యాంకులో నిలిచిపోయినటువంటి ప్రస్తుతం క్యూ లైన్లో నిలబడుతున్నారు. అక్కడ ఇరాన్ వాసులు ఏటీఎంల ముందు పెద్ద ఎత్తున క్యూ లైన్లు కడుతూ ఉన్నారు. ఎందుకు సడన్గా అటాక్ జరిగింది, సైబర్ అటాక్ జరిగింది అనే దానిపై ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే చూస్తున్నాం మనం ఇరాన్ సైన్యానికి డబ్బులు అందకుండా చేసినటువంటి ప్లాన్ ఇది అని చెప్పొచ్చు. ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఈ ఏదైతే చర్యలు పాల్పడుతూ ఉందో మొత్తం ఇరాన్లో ఉన్నటువంటి సైన్యానికి డబ్బులు అందకుండా చేస్తున్నటువంటి ఇది ఈ అటాక్ ను సమర్థవంతంగా క్రాక్ చేసినట్లు ఇరాన్ ఒకవైపు ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో మనకైతే కనిపిస్తూ ఉంది. వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏటీఎం మిషన్స్ దగ్గర సైబర్ అటాక్స్ తో ఇరాన్కి చుక్కలు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఇజ్రాయెల్ చేసినటువంటి మరి ఈ పెద్ద ఎత్తున చేసినటువంటి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంది ప్రజెంట్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే ఏటీఎం సెంటర్ల దగ్గర నిలిచిపోయినటువంటి వ్యక్తులు చూస్తే మనకు క్లియర్ కట్గా మనకి అర్థమవుతుంది సైబర్ యొక్క యుద్ధమే జరుగుతుందని చెప్పొచ్చు. వారం రోజుల్లో మొత్తం కూడా ఇరాన్పై 2 సైబర్ అటాక్స్ జరిగాయి. గతంలో కూడా మనం చూసాం ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఛానల్తో పాటు అలాగే ఇటు ప్రతి ఒక్కరు కూడా మీడియా వార్తల్లో కథనాలు వస్తూ ఉన్నాయి. అనుస్థావరాలపై క్షిపణుల వర్షం కురిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను హ్యాక్ చేసింది ఇజ్రాయెల్. ఈ హ్యాక్ చేసిన తర్వాత వెంటనే ప్రస్తుతం ఇరాన్లో ఉన్నటువంటి దేశ ప్రజలందరికీ కూడా ఈ బ్యాంకుకు సంబంధించి ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ కావచ్చు ఇదంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇరాన్ టీవీలో ఇజాబ్ వ్యతిరేక ఆందోళనలు కూడా ప్రసారం చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ ఇరాన్లో పరిస్థితి మాత్రం ఆర్థికంగా దెబ్బపడినట్లు కనిపిస్తోంది. ఇప్పటికైనా మరి ఈ యుద్ధం ఆగదా అనేది ఇంకా వెయిట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరి బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ప్రతి దేశంలో ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి వ్యవస్థ. సో ఇది ఆగిపోయింది అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇరాన్ వెనుకడుగు వేయాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోందని చెప్పొచ్చు. సో దానికి సంబంధించి కొన్ని ప్రజెంట్ మనతో మాట్లాడడానికి రామ్ దాస్ అందుబాటులో ఉన్నారు. మా కొలీగ్ రామ్ దాస్, రైట్ నౌ ఆర్థిక వ్యవస్థ బ్యాంకింగ్ సంబంధించినటువంటి వ్యవస్థ దెబ్బతిన్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే చూస్తున్నాం ఏటీఎం మిషన్స్ ముందు కూడా ప్రతి ఒక్కళ్ళు అక్కడ క్యూ లైన్లో నిల్చొని తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి హ్యాకింగ్ వ్యవస్థతో మరి ఇరాన్ పరిస్థితి ఏంటి ప్రస్తుతం? ప్రస్తుతం ఓవైపు భౌతిక దాడులు జరుగుతున్నాయి, మరోవైపు ఈ సైబర్ దాడులతో ఒక్కసారిగా ఇరాన్ కుదేలవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో పాటు ఇప్పటికే ఇరాన్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. తాజాగా ఈ సైబర్ దాడులు కూడా దేశం మళ్ళీ ఇరాన్ చెందిన ప్రభుత్వ ఆర్థిక సంస్థలు అలాగే బ్యాంక్ అంటారు దానిపై కూడా సైబర్ దాడులు జరిగాయి. ఫలితంగా
ఆ బ్యాంకు సర్వర్లు ఆన్లైన్ సేవలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. కొన్ని గంటలు కార్యకలాపాలు కూడా నిలిచిపోవడంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ దాడుల ప్రభావం అటు పెట్రోల్ బంకులపై కూడా పడింది. అలాగే నెట్వర్క్ లేకపోవడంతో ప్రజలు అటు ఇంధనం కూడా పొందలేని పరిస్థితి. దాంతో పాటు ఏజెన్సీలపై కూడా పూర్తిగా సర్వర్లు హ్యాక్ అయ్యాయి. సర్వర్ల హ్యాకింగ్ తో కంప్లీట్ గా సిస్టమ్ షట్ డౌన్ అయిన పరిస్థితి కొన్ని గంటల పాటు. ఇక్కడ సాధారణ జనజీవనం అయితే స్తంభించిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ నెట్వర్క్ అదంతా లేకపోతే కనుక ఖచ్చితంగా ఇవన్నీ కూడా సిస్టమ్ ఆధారిత వర్క్స్ కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి, షట్ డౌన్ అయినాయి కొద్ది గంటల పాటు. సో ఆ రకంగా గ్యాస్ స్టేషన్లు పనిచేయలేదు, ఏటీఎంలు పనిచేయలేదు, చాలా పెద్ద ఎత్తున ప్రజలైతే ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. మరోవైపు సాంకేతిక నిపుణులు కూడా పెద్ద ఎత్తున ట్రై చేశారు దాన్ని హ్యాకింగ్ తీసివేయడానికి. ఆన్లైన్ వ్యవస్థను తిరిగి ఎట్టకేలకైతే పునరుద్ధరించగలిగారు. అయినప్పటికీ కూడా భవిష్యత్తులో ఇలాంటి సైబర్ అటాక్స్ మరిన్ని జరగవచ్చనే భయం అయితే ప్రస్తుతం ఇప్పుడు ఇరాన్ ను పట్టుకుంది. మొత్తం మీద ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం అయితే ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ అధికారులు అలాగే సిబ్బంది ఇంకా మిలిటరీ భద్రతా బలగాలు కావచ్చు, ఇదంతా కూడా పూర్తిగా పబ్లిక్ నెట్వర్క్ తో పనిచేసే ఈ ఫోన్లు కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, స్మార్ట్ వాచెస్ కూడా వాడకూడదంటూ ఉత్తర్వులు జారీ చేసే పరిస్థితి. వారు వాడుతున్న పరికరాలను కూడా తక్షణమే హ్యాండ్ ఓవర్ చేయాలంటూ ఆదేశించిన పరిస్థితి. ఇంతకుముందు అంటే ఈ ఇరాన్ అధికారులు ఇప్పటికే చాలా అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫోన్లలో ట్రాకింగ్ ఇజ్రాయెల్ దళాలతో మనం టార్గెట్ చేస్తున్నారు. హమాస్ మీద 2024లో కూడా హత్యకు గురైనప్పుడు ఇలాంటి ప్రొసీజర్ ని వాళ్ళు ఫాలో అయినట్టుగా ఇరాన్ అనుమానిస్తుంది. అందుకే అధికారులు కమ్యూనికేషన్ పరికరాలపై పూర్తిగా నిషేధం విధించిన పరిస్థితి కనబడుతుంది. ఇక టెహ్రాన్ అయితే పరిస్థితి చాలా భిన్నంగా ఉంది, చాలా బీభత్సంగా ఉంది. యుద్ధ ప్రభావం టెహ్రాన్ జనజీవనాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. ఆహారం కొరత మొదలైంది, దుకాణాలు మూతపడంతో బ్రెడ్ కూడా దొరకని పరిస్థితి. సో ఆ రకంగా ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడం కూడా భయపడుతున్న పరిస్థితి. సో మరోవైపు ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు చాలా మందికి ఖాళీ చేయమంటే హెచ్చరికలు జారీ నేపథ్యంలో ఇక ఈ బ్యాంకింగ్ వ్యవస్థ కూడా షట్ డౌన్ అవడం దీనికి ఒక కారణంగా చెప్పొచ్చు. సో మొత్తం మీద కొంతమంది హ్యాకర్లు అయితే చాలా దారుణమైన అటాక్స్ చేస్తున్నారు, సైబర్ అటాక్స్. ఇంకా ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ పై కూడా దాడి చేసి దాదాపు $90 మిలియన్ల కొల్లగొట్టినట్టుగా బ్లాక్ చైన్ అనే ఒక అనలిటిక్స్ సంస్థ వెల్లడిస్తోంది. మామూలు విషయం కాదు, $90 మిలియన్ అంటే గ్రూప్ ఒకటి వారం పూర్తి సోర్స్ కోడ్ అనేది రిలీజ్ చేయబడుతుంది. నోబిటెక్స్ అనేది ఒక కరెన్సీకి సంబంధించినటువంటి ఏదైతే క్రిప్టో కరెన్సీ సంబంధించినటువంటి వ్యవస్థ, అది ఇరాన్ వేదికగా పనిచేస్తుంది. సో నోబిటెక్స్ లో ఈ మిగిలి ఉన్న ఆస్తులన్నీ ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. గ్రూప్ టెలిగ్రామ్ ఖాతాలో రాస్తుంది. అతి వేగంగా నిర్వహిస్తున్న అణు కార్యక్రమాలపై విధించిన ఈ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పించుకోవడానికి మొత్తం మీద ఇటు ఉగ్రవాదులకు డబ్బులు వదిలించడానికి నోబిటెక్ సహాయపడుతున్నట్టు పశ్చిమ దేశాలు కూడా ఆరోపిస్తున్నాయి. ఇజ్రాయెల్, అమెరికాతో సహా అన్ని ఆరోపిస్తున్నాయి. సో అంతా దోపిడీ పిచ్చుక పేరుతో వారు ఎక్స్ లో ఇవన్నీ కూడా ప్రకటన చేశారు. కాగా సైబర్ దాడులకు సంబంధించి నోబిటెక్స్ కూడా నిర్ధారించింది. ఖచ్చితంగా సైబర్ దాడులు అయితే జరిగాయి. సో దారుణంగా నష్టపోయామని చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా ఇరాన్ లో ప్రస్తుతం పరిస్థితులు అయితే దారుణంగా ఉన్నాయి. ఒకవైపు అటు విమాన దాడులు, వైమానిక దాడులు, భౌతిక దాడులు, ఇటు సైబర్ దాడులు. సో అన్ని రకాలుగా ప్రస్తుతం పశ్చిమ దేశాల్లో ఇరాన్ అయితే ఒక రకంగా బెంబేలు ఎత్తిస్తున్న పరిస్థితి. చూడాలి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండేందుకైతే ఇరాన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతానికి అయితే అన్ని రకాలుగా అప్రమత్తం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ రామ్దాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా, ఇరాన్ పరిస్థితి అయితే ప్రస్తుతం ఎటు తేల్చుకోలేని పరిస్థితే కనిపిస్తోంది. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఒకవైపు డైరెక్ట్గా బాంబులు, డైరెక్ట్గా క్షిపణులు, డైరెక్ట్గా మిసైల్స్ వాళ్ళ అణ్వాయుధాలను వెతికి తీసే ప్రయత్నాలు చేశారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ స్థావరాలను కూడా ధ్వంసం చేశారు. సో ప్రజెంట్ ఇలా జరిగినంత వరకు డైరెక్ట్ అటాక్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే, ప్రజెంట్ సైబర్ అటాక్ చేయడం అనేది నిజంగా ఒక దారుణమైనటువంటి సిచ్యువేషన్. ఆర్థిక సంక్షోభం మొత్తం దెబ్బతీసే ప్రయత్నం అయితే చేస్తోంది ఇజ్రాయిల్. దీనికి సంబంధించి ఎఫెక్ట్ కూడా కనిపిస్తోంది, ఇటు ఇంపాక్ట్ కూడా కనిపిస్తోంది. మరి ప్రజెంట్ ఇరాన్లో చూస్తున్నటువంటి చోటు చేసుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రజెంట్ అక్కడ ఏటీఎంస్ దగ్గర కూడా సిచ్యువేషన్ దారుణంగా ఉంది. ఎందుకంటే చాలామంది క్యూ లైన్లో రావటం, తీసుకునే డబ్బులు తీసుకోవడానికి, డ్రా చేయడానికి ఎంతో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీని ప్రకారం చూసుకుంటే కనుక ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఇరాన్ సైన్యానికి సంబంధించి డబ్బులు చేరవేసే ప్రయత్న లోపం అనుకోవచ్చు. ఎందుకంటే సైన్యానికి డబ్బులు అందకపోతే వాళ్ళు ఒకవైపు ఆగిపోతుందన్న ఒక ఆలోచనతో ప్రజెంట్ ఇరాన్కి సంబంధించి
ఫైనాన్షియల్గా దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది ఇజ్రాయెల్. సైబర్ అటాక్తో స్తంభించిపోయిందని చెప్పొచ్చు. ఇటు బ్యాంకింగ్ వ్యవస్థ, బ్యాంకింగ్ డేటా మొత్తాన్ని హ్యాకర్స్ అందరూ కలిసి డిలీట్ చేశారని చెప్తూ ఉన్నారు. సో బ్యాంకింగ్ డేటా క్లియర్ అయిపోతే మాత్రం నిజంగా ఇదొక ఏ దేశంలో ఇప్పటివరకు జరగనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఏటీఎంల నుంచి డబ్బులు రాకపోవడంతో ప్రస్తుతం అయితే ఇబ్బందులు పడుతున్నారు ఇరాన్ దేశీయులు, ఇరాన్ వాసులందరికీ కూడా. మొత్తం ఓవరాల్గా మరి ఇరాన్ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోబోతుంది, ఇరాన్ అధికారులు ఎలా ముందుకెళ్ళబోతున్నారు, దీనికి సంబంధించి ఇంకా ఫైనాన్షియల్గా కూడా లోపరిచిపోవాలని అనుకుంటున్నారా, మరి డౌన్ అవ్వాలనుకుంటున్నారా, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇరాన్ సైన్యానికి చేసినటువంటి ఈ స్కెచ్ ప్రకారంగా ప్రస్తుతం ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఈ దాడులతో, సైబర్ అటాక్స్తో, ఫైనాన్షియల్గా అటాక్స్తో, ఈ సైబర్ వార్తో మరి ఇరాన్ ఏ విధంగా ముందుకెళ్ళబోతోంది? ఇరాన్ చేస్తున్నటువంటి ఏదైతే ఈ శాంతి చర్చల ఒప్పందం మరి కుదుర్చుకుంటారా, ఇజ్రాయెల్ ఓకే చేస్తుందా, ఈ రెండింటి మధ్య ఈ సఖ్యత కుదురుతుందా, యుద్ధం ఆగిపోతుందా, ఇవన్నీ వేచి చూడాలి. پولارم نمیدن زرم بستن و میگن پول نداریم